మీరు కొన్ని సినిమాల్లో చూసుంటారు కదా! ఒక వ్యాన్ వచ్చి వ్యాన్‌లో నుంచి కొంతమంది అడ్రెస్ అడిగి అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేయడం. అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 13 ఇయర్స్ అమ్మాయి వెజిటబుల్స్ కొందామని 5 గంటల సమయంలో బయట వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళింది. అటు సైడ్ నుంచి ఒక కార్ వచ్చి ఆ కార్‌లో నుంచి ఒక పర్సన్ వచ్చి ఆ అమ్మాయిని అడ్రెస్ అడిగాడు. అడిగిన తర్వాత ఆమె చెప్పేలోపే బలవంతంగా లాక్కొని కార్‌లో పడేశాడు ఆ అమ్మాయిని. అండ్ ఆ అమ్మాయిని తీసుకొని డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌కెళ్ళి అక్కడ కొన్ని టాబ్లెట్స్ అండ్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఆ టాబ్లెట్స్ ఆ వాటర్ బాటిల్‌లో కలిపి ఆ అమ్మాయితో బలవంతంగా తాగిచ్చాడు. అది తాగిన తర్వాత ఆ అమ్మాయి స్పృహ కోల్పోయిందనమాట. అండ్ ఆ తర్వాత విష్ణు వాళ్ళ ఫ్రెండ్ నారాయణకు కాల్ చేసి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదలమని చెప్పాడనమాట. అండ్ ఆ నారాయణ కూడా ఈ అమ్మాయిని అత్యాచారం చేశాడు. అండ్ దీని తర్వాత నారాయణ వాళ్ళ ఫ్రెండ్ సంజయ్కి కాల్ చేశాడు. ఆ సంజయ్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్లో మళ్ళీ సేమ్ టాబ్లెట్స్ కలిపి ఆ అమ్మాయికి ఇచ్చి బలవంతంగా తాగించి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆమె మీద అత్యాచారం చేశాడనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ విష్ణు చేశాడు, తర్వాత నారాయణ చేశాడు, తర్వాత సంజయ్ చేశాడు. అండ్ ఈ సంజయ్ అత్యాచారం చేసిందే కాక నెక్స్ట్ డే ఆమెను వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు ఆమెని. ఇంకా అమ్మాయి ఏడుస్తూ సూసైడ్ చేసుకుంటా అని గట్టిగా అరిస్తే ఇంకా వద్దు అని చెప్పేసి అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఢిల్లీలో అండ్ వాళ్ళ డాడీ వెంటనే ఇంటికి వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో మొత్తం వీళ్ళు చేసిందంతా బయటపడింది. ఆ అమ్మాయి ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడైతే ఓన్లీ విష్ణు మాత్రమే దొరికాడు. ఇంకా సంజయ్ అండ్ నారాయణ పరారీలో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.